ఈ టెంపుల్ ఎంతమందికి తెలుసో మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఏ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మహేష్ వ్లాగ్స్ త్రిబుల్ సి. ఈరోజు మ్యాటర్ ఏమంటే ఇంటికాడ ఉండి చాలా బోర్ కొట్టేస్తా ఉంది. ఇంకా బోర్ కొడుతుందని ఇంక అట్లా పోయి టెంపుల్స్ చూసి వద్దామని ఇంక మా ఇంటికాడ ఉంటే పక్కనే శ్రీ బోయకొండ గంగమ్మ ఉంది. ఆ బోయకొండ గంగమ్మ టెంపుల్ చూద్దామని ఇంక వెళ్ళిపోతున్నాం. ఇంక అట్లా మనం కూడా చూస్తున్నాం కదా, ఇంక మన వాళ్ళకి కూడా చూపిద్దామని ఇంక మీకు కూడా చూపించేస్తున్నా. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మర్చిపోకుండా కామెంట్ చేయండి. శ్రీ బోయకొండ గంగమ్మ తల్లి ఎంతమంది తెలుసో కూడా మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఈ టెంపుల్ మా ఇంటి పక్కనే ఉంటది. అంటే పక్కన అంటే దగ్గర దగ్గర ఒక 10 కిలోమీటర్స్ ఉంటది అంతే. అయినా నేను ఈ టెంపుల్ పోయి దగ్గర దగ్గర 1 ఇయర్ అయిపోయింది. ఎంచోపైన తిరుపతిలోనే ఉంటాను. ఇంక ఈ టెంపుల్ దగ్గరికి ఎక్కడ వస్తానని చెప్పండి. అప్పటికి ఇప్పటికి చాలా అంటే చాలా డెవలప్మెంట్ అయింది ఇక్కడ. టెంపుల్ పైకి ఒకప్పుడు పోవాలంటే భయం పడాల్సిన పని వస్తుంది. ఇప్పుడేం భయం పడాల్సిన పని లేదు, ఈజీగానే వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీరు టూ వీలర్ తెచ్చుకుంటే టూ వీలర్ అయితే ఫ్రీగానే వెళ్ళిపోవచ్చు. ఒకవేళ వెహికల్ అయితే మీరు కంపల్సరీ 50 రూపీస్ పే చేయాలి అక్కడ. పే చేసినాక ఇక్కడ టెంపుల్ ముందరికైతే మీకు పార్కింగ్ ఉంటుంది, ఫుల్ పార్కింగ్ ఉంటుంది. మీరు ఇక్కడ పార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి మెయిన్ టెంపుల్లోకి వెళ్ళిపోవచ్చు. ఒక్కొక్కసారి టెంపుల్ అయితే ట్యూస్డే అండ్ సండే వీకెండ్లో అయితే ఫుల్ రష్ ఉంటుంది క్రౌడ్గా. ఎందుకంటే కర్ణాటక వాళ్ళు ఫుల్గా వస్తారు టెంపుల్కి. ఇక్కడ ఇంకొక స్పెషల్ కూడా ఉంది. అదేమంటే మనం ఏమైనా కోరుకొని అక్కడ పోయి ఏమైనా కోరుకున్నామంటే కంపల్సరీ అక్కడ పువ్వు వచ్చి పడుతుంది. అది పువ్వు పడిందంటే కంపల్సరీ జరుగుతుంది. ఒకవేళ మనం అనుకుంది కానీ జరగదంటే పువ్వు పడదు. అంత స్పెషల్ ఇక్కడ. ఈ వీడియో చూసే ఎవరైనా మర్చిపోకుండా టెంపుల్కి వచ్చిన మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఓకే, మహేష్ బ్లాగ్స్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.